వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 26 డిసెంబర్ ఎడిటోరియల్స్ చూద్దాము. మా మాదక మూలాలు పెకిలించాలి. మాదక మూలాలంటే గంజాయి అయినా, కొకాయిన్, హెరాయిన్, పెటమిన్ వంటి మారక ద్రవ్యాలను ప్రతి చోట పప్పు బెల్లంలాగా వీటిని దొరుకుతున్నాయి. దీనివల్ల పిల్లల యొక్క కళాశాలల విద్యార్థులు ఉద్యోగులతో పాటు ఎందరినో మాదక మత్తులో ముంచేస్తున్నాయి. ఇది ప్రజా ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. అందుకని ఇప్పటి కుటుంబాలను ఎన్నోటినో కబలించి కన్నీటి కష్టాలకు రాజేస్తున్న ఈ మారక ద్రవ్యాలను సామాజికంగా అశాంతి, అభద్రతకు ఆజ్యం పోస్తుంది. నేరాల ఊబిలోకి యువతరాన్ని నెట్టివేస్తున్న భావి తరాలను ఆశాదీపాలను అది కాజేస్తుంది. ఈ పరిణామాలను నివారించడానికి గాను గంజాయి, ఇతర మత్తుమందులను దందాలపైన ఉక్కుపాదం మోపి తీరాలని తెలంగాణ రాష్ట్ర యంత్రాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. దీనికి సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సందీప్ శాండిల్య రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోగా బాధ్యతలను అప్పగించిన రేవంత్ ఆ సంస్థను బలోపేతం చేయడంపైన దృష్టి సారించారు. మారక ద్రవ్యాల కబంధ హస్తాల్లో నుంచి నవతరాన్ని కాపాడుకోవాలన్న ప్రభుత్వ సంకల్పము సహర్షణీయం, స్వాగతించదగినది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెల్లువెత్తుతున్న గంజాయి ఇప్పుడు యావత్ దేశానికి మత్తులో ముంచేస్తుంది. రాజమండ్రి నుంచి యూపీకి 360 కేజీల గంజాయిని తరలిస్తున్న మూట ఒకటి ఈ మధ్యనే హైదరాబాద్ శివార్లో పట్టుబట్టింది. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో విరిగా పంపుతున్న విషపంట ఆపై ఎన్నెన్నో రూపాలుగా మారుతున్నాయని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు పోటెత్తుతుందని మారక మహమ్మారి మూలల్లోని చావు దెబ్బ తీయవలసిన ఏపీ తాకిడేమో కంటతడుపుగా నగదు స్వాధీనంలో సరిపుచ్చుకుంటున్నారు. శాంతి భద్రతల సంరక్షణ కర్తవ్యాన్ని గాలికొదిలేసి జగన్ ప్రభుత్వము పుణ్యమా అని గంజాయి గ్యాంగులకు అభయారణ్యంగా ఆంధ్రప్రదేశ్ పరువు మాస్తుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి మారక ద్రవ్యము భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలోని డ్రగ్ వ్యవహారాలు లేవు. ఇది ఏపీ ముఖ్యమంత్రి 2021 అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డితో చెప్పిన పెద్ద అబద్ధము. అంటే డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అని అసత్య ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్టకు దిగజారుస్తుందంటూ ఆయన అప్పట్లో అంటే ఈ విధంగా మత్తుమందు వల్ల అంటే మొన్న ఫిబ్రవరిలో తాటిపల్లిలో ఆయన నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గంజాయికి బాలిక పైన ఒక అంధ బాలికని నరికి చంపడం అని జరుగుతుంది. అదేవిధంగా అదే నెలలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో కూడా గంజాయి మత్తులో మరో ప్రబుద్ధుడు ఓ పసిబాబు గొంతు కొరికేశాడు. ఈ విధంగా జరిగినా కూడా ఆ రాష్ట్రంలో పలు చర్యలు తీసుకోకపోవడమే ఆశ్చర్యకరము. కాబట్టి దీన్ని మన తెలంగాణ రాష్ట్రము అరికట్టాలని మన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆదేశించడం అనేది జరిగింది. చూద్దాము ఇంకో ఆర్టికల్. ఈడేరని ఉన్నత స్వప్నాలు. అంటే ఉన్నత చదువుల కోసం ఎంతోమంది కోచింగ్ అవి తీసుకుంటున్నారు. కానీ అందులో విజయం సాధించినప్పటికీ కొంతవరకు వాళ్ళ యొక్క చదువులు కొనసాగించడానికి మధ్యలోనే ఆపేయడము, లేకపోతే ఆత్మహత్యలకు పాల్పడడం అనేది జరుగుతుంది. దానికి గల కారణాలు ఏంటి, ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇది కొంతవరకు ఉపశమనం కలగొచ్చని ఇందులో ఇచ్చారు. చూద్దాం ఒకసారి. అహర్నిశలు కష్టపడి పోటీ పరీక్షల్లో నెగ్గి ఐఐటి, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించుకోవడము గొప్ప విజయము. ఆ తర్వాత కోర్సులను పూర్తి చేయకుండానే పలు కారణాలతో విద్యార్థులు అర్థాంతరంగా చదువులను ముగింపు పలుకుతున్నారు. గత 5 ఏళ్లలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన 13,626 మంది విద్యార్థులు ఇలా వెనుదిరిగినట్టుగా తెలుస్తుంది. అంటే ఎక్కువ ముఖ్యంగా వెనుకబడిన కులాల వాళ్ళే ఉన్నారు ఇందులో అన్నట్టుగా
తెలుసు కొన్ని నివేదికలు తెలియపరుస్తున్నాయి. మన దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు పరిగణిస్తున్న ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని వివిధ పోటీ కోర్సుల్లోని సీటు సంపాదించాలనే లక్ష్యంతో ఏటా లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. అందుకు ప్రత్యేక కోచింగు సెంటర్‌లో చేరి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్న వారు ఉన్నారు. ఒత్తిడి పెరిగిపోయి లక్ష్యాన్ని అందుకోలేక అఘాయిత్యము చేసుకుంటున్న వారు లేకపోలేదు. అంతగా కష్టపడి చదివి సీట్లు సంపాదించిన తర్వాత కోర్సు పూర్తి చేయలేకపోవడము ఆందోళన కలిగించే విషయము. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలలో గత 5 ఏళ్లలో 163 మంది వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు, 188 మంది షెడ్యూల్ కులాలు, 91 మంది షెడ్యూల్ తెగల విద్యార్థులు కోర్సు పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. ప్రపంచంలో మొదటి 150 విశ్వవిద్యాలయాల్లో సరసన చేరిన ఐఐటీ బాంబేతో పాటు 23 ఐఐటీలు గత 5 ఏళ్లలో 2066 మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు, 1068 మంది షెడ్యూల్ కులాలు, 408 మంది షెడ్యూల్ తెగల విద్యార్థులు అర్ధాంతరంగా చదువు మానేయడము నిర్ఘాంతపరిచే పరిణామమే. అంటే ఇది నిర్ఘాంతపరిచే పరిణామమే ఇది. ఎందుకనంటే ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్‌లో అంటే ప్రపంచ విశ్వవిద్యాలయాలుగా పేరొందిన ఈ ఐఐటీ, ఐఐఎంలో తమ చదువులను పూర్తి చేయకుండానే మానేయడం అనేది ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయము. ఆత్మ న్యూనత భావము. దీని కారణాలు ఒకటి ఆత్మ న్యూనత భావము, ఆంగ్ల భాష ఒకటి కొన్ని కారణాలు చెప్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను వారి ముందుంచారు. 25 ఏళ్ల అమృత కాలంలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు తమ మేధస్సు ఉపయోగించి దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి కీలక సమయంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల నుండి వేల మంది విద్యార్థులు తమ చదువులకు అర్ధాంతరంగా ముగించడము తీవ్ర ఆందోళనకరము. ఉన్నత విద్య పటిష్టపరచడానికి ఫీజులు తగ్గింపుతో పాటు కొత్తగా ఉపకార వేతనాలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థులు చదువులను ఎందుకు దూరమవుతున్నారనేది తక్షణం లోతుగా అధ్యయనం చేయవలసిన అంశము. తల్లిదండ్రుల ఒత్తిడి, లైంగిక వేధింపులు, చదువుల్లో రాణించలేకపోతున్నామనే ఆత్మ న్యూనతతో వివిధ విద్యా సంస్థల్లో ఈ ఏడాది 33 మంది విద్యార్థులు తనువు చాలించడము విద్యా రంగానికి ఆశానిపాతమే. 2014-21 సంవత్సరాల మధ్య ఆత్మహత్య చేసుకున్న 122 మంది విద్యార్థుల్లో 45 మంది ఓబీసీలు, 24 మంది ఎస్సీలు, 3 ఎస్టీలు ఉన్నారు. విద్యార్థుల కుంగుబాటు వంటి మానసిక సమస్యలు వేధిస్తున్నాయనేందుకు ఈ గణాంకాలే నిదర్శనము. ఇటీవల కాలంలో పాఠశాలలు, విద్యార్థులు సహితము అఘాయిత్యాలకు పాల్పడడంపైన మానసిక శాస్త్రవేత్తలు, మనస్తత్వ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సామాజిక, భాషాపరంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి విద్యార్థులు వెనుకబాటుతనాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రిడ్జ్ కోర్సులు, రెమీడియల్ కోర్సుల ద్వారా సరిదిద్దుతున్నారు. మన వద్ద అవి ఆచరణలో అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. ఉన్నత విద్య దాదాపుగా ఆంగ్ల భాషలోనే ఉండడము, ఆంగ్ల భాష నైపుణ్యంలో వెనుకంజ కారణంగా చాలామంది విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావము కనిపిస్తున్నది. ఇలాంటి వాటిని అధిగమించడానికి రెమెడియల్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులు ఎలాంటి దుర్విచక్షణకు లోను కాకుండా చూడవలసిన బాధ్యత విద్యాలయాలదే. అందుకు మెంటరు వ్యవస్థ అవసరమని యూజీసీ గతంలోనే సూచించింది. ప్రతి విద్యాలయంలో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మానసిక నిపుణులతో సూచనలు, సలహాలు ఇప్పించాలి. కౌన్సిలింగ్ కేంద్రాలకు వెళ్లే విషయంలో విద్యార్థులకు ఆత్మ న్యూనత భావము
అడ్డొస్తున్నది. ఇలాంటి వారిని గుర్తించే నిపుణులను అవసరము. కాబట్టి ఈ ఈ యొక్క సూచనలు యూజీసీ ఇచ్చిన సూచనలు పాటిస్తే ఉన్నత విద్యల్లో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఉన్నత చదువులకు వెనుకంజ వేసే వాళ్ళకు కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. సరైన కేటాయింపులు అవసరము. ఎన్నో ఆశలతో ప్రారంభమైన జాతీయ విద్యా విధానము 2020 విద్యార్థి పరిపూర్ణమైన వికాసాన్ని ఆశిస్తుంది. అయితే అందుకు సరిపడ కేటాయింపులు మన బడ్జెట్‌లో ఉండడం లేదన్న విమర్శలొస్తున్నాయి. భారత్ ముందడుగు వేయాలంటే విద్యారంగం పైన మరింతగా పెట్టుబడులు పెట్టాలి. ఎన్నో సవాళ్లను అధిగమించిన మన దేశము కుల, మత, లింగపరమైన దుర్విచక్షణలకు అధిగమించాలి. సమాజంలో సంకుచిత భావనలు దూరమవ్వాలి. వీటిని సాకారం చేయవలసిన బాధ్యత యువత పైన ఉంది. ప్రస్తుత అమృత కాలంలో విద్యార్థులు గట్టి సంకల్పంతో ప్రతినబూనితేనే ప్రపంచ స్థాయిలో మన దేశము తన సత్తా చాటుతుంది. ఇందులో బడ్జెట్‌లో విద్య కోసం కేటాయించేది అరకొరగా 1% మాత్రమే. కాబట్టి విద్య కోసం పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తే దానివల్ల విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు న్యూనత భావానికి గురయ్యే వారికి ఉపశమనం కలిగించడానికి మెంటర్లు గానీ, మానసిక నిపుణులతో గానీ వాళ్ళకు కౌన్సిలింగ్ చేపిచ్చి ఈ ఉన్నత విద్యలో ఎక్కువ మంది అంటే వెనుకబడిన కులాల వాళ్ళకు రాణించడానికి కొంత వెసులుబాటు అనేది జరుగుతుందని చెప్పవచ్చు. చూద్దాం ఇంకో ఆర్టికల్. గల్ఫ్ సీమలో దోస్తేనా? గల్ఫ్ అంటే జీసీసీ గల్ఫ్ కౌన్సిల్ ఉంటుంది కదా, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్. గల్ఫ్ దేశాలతో మన దేశానికి అంటే కొంతవరకు గట్టి ఫ్రెండ్షిప్పే జరుగుతుంది అని చెప్పొచ్చు. రీసెంట్‌గా ఒమన్ దేశంతో మన దేశం చేసుకున్న ఒప్పందాలు, ఆ దేశం ఎందుకంటే మనం 2047 కాలం 47వ సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు స్వతంత్రం సాధించి 100 సంవత్సరం అవుతుంది. కాబట్టి మనకు కొన్ని టార్గెట్లను రీచ్ అవ్వాలంటే ఈ దేశం యొక్క సహకారంతో కొంతవరకు పురోగమించవచ్చని చెప్పవచ్చును. ఇందులో గల్ఫ్ ప్రాంతంతో ఇండియా అత్యంత విశ్వసనీయత మిత్రదేశాల్లో ఒమన్ ఒకటి. దానితో వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఢిల్లీ ఆకాంక్షిస్తుంది. భారత్లో ఒమన్ సుల్తాన్ ఇటీవల పర్యటన అందుకు ఊతంగా నిలవనుంది. భారతదేశానికి ఒమన్ దేశం యొక్క సుల్తాన్ రావడం అనేది అందులో కొన్ని ఒప్పందాలు చేసుకోవడం అనేది మన ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రిని తెలియజెప్తుందని చెప్తున్నారు. ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధంలో పశ్చిమ ఆసియాలోని తీవ్ర సంక్షోభం నెలకొన్న వేళ ఒమన్ సుల్తాను హైథమ్ బిన్ తారిక్ ఇటీవల ఇండియాలో పర్యటించడము ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గత 26 ఏళ్లలో ఒమన్ సుల్తాన్ భారత్కు సందర్శించడం ఇదే తొలిసారి. ఆయన పర్యటన ఢిల్లీ, మస్కట్, ఒమన్ యొక్క రాజధాని మస్కట్, ఢిల్లీ మస్కట్ ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని ముందు నుంచే విశ్లేషణలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టే సముద్ర జలాలు, అనుసంధానత, హరిత ఇంధనము, అంతరిక్షము, సాంకేతికతలు, డీజిల్ చెల్లింపులు సహా దాదాపుగా 10 రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లేందుకు ఇరు దేశాలు తాజాగా కీలక దార్శనిక పత్రాన్ని విడుదల చేశాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భావిస్తున్న భారత కలల సహకారానికి, దేశాభివృద్ధి కోసము ఒమన్ రూపొందించుకున్న విజన్ 2040 సహకారమయ్యేందుకు దార్శనిక పత్రంను దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదము, ఆర్థిక నేరాలు కట్టడి చేయడంతో పాటు సమాచార సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం పెంచుకోవడంపైన ప్రధాని మోదీతో భేటీలో సుల్తాన్ విస్తృత సమాలోచనలు జరపడము శుభ పరిణామమే. అరేబియా సముద్రానికి ఆవలి వైపున ఇండియాకు వ్యూహాత్మకంగా కీలకమైన భౌగోళిక స్థానంలో ఒమన్ ఉంది. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయి. రక్షణ రంగంలో దీర్ఘకాలికంగా దానితో పటిష్ట మైత్రి బంధాన్ని ఢిల్లీ కొనసాగిస్తుంది. ఆ దేశ బలగాలతో కలిసి మన త్రివిధ దళాలు తరచూ సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటాయి. పశ్చిమాసియాతో ఇండియా సత్సంబంధాలతో ఒమన్ కీలకంగా గల్ఫ్ సహకార మండలి అంటే జీసీసీ
అరబ్ లీగ్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, ఐఓఆర్ఏలలో ఆ దేశము దిల్లీ ప్రయోజనాలను అనుగుణంగా వ్యవహరించుకుంటుంది. ఒమన్‌లో అనేక మంది భారతీయులు వైద్యులు, ఇంజనీర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, నర్సులు, మేనేజర్లు, వృత్తి నిపుణులు, కార్మికులు పనిచేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు విషయంలోనూ భారతీయులకే మస్కట్ అధిక ప్రాధాన్యత ఇస్తుంటుంది. భారతీయుల సంస్కృతి, సాంప్రదాయాలు అక్కడి ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయ వాణిజ్యంలోనూ వ్యూహాత్మకంగా కీలకమైన హర్మజ్ జలసంధి ఒమన్ చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా, ఇంధన భద్రతలోనూ మస్కట్ కీలకము. ద్వైపాక్షిక వాణిజ్యము బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకునేలాగా వీలైనంత త్వరగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందము సిఈపిఏ ఖరారు చేసుకోవాలని ఢిల్లీ, మస్కట్ తాజాగా నిర్ణయించుకోవడం మరో కీలక పరిణామము. సిఈపిఏ పైన ఇప్పటికే పలు అంశాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయాన్ని వచ్చాయి. ఈ ఒప్పందము పట్టాలెక్కితే ద్వైపాక్షిక ఆర్థిక సహకారంలో కొత్త అధ్యాయము మొదలైనట్టే అన్నట్టు సిఈపిఏ ఇదివరకే కుదిరిన మెజారిటీ ఉత్పత్తులపైన దిగుమతి సుంకాన్ని మినహాయిస్తున్నాయి. దానివల్ల మస్కట్కు మన దేశము నుంచి గ్యాసోలిన్, ఇనుము, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, యంత్ర పరికరాలను ఎగుమతి ఊపందుకుంటుంది. పశ్చిమాసియా మార్కెట్లలో ఒమన్కు ప్రవేశ ద్వారము ఉపయోగించుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. అంతర్జాతీయంగా ఇండియాను అపకీర్తి పాలు చేసేందుకు యత్నించే పాకిస్తాను గాజా సంక్షోభ నేపథ్యంలో తన కుట్రలను మరింత ముమ్మరం చేసింది. ఇజ్రాయిల్, భారత మద్దతు తప్పుబడుతూ ముస్లిం మెజారిటీ దేశాలను రెచ్చగొట్టేందుకు అది ప్రయత్నిస్తుంది. అయితే ఇండియాలో పర్యటించడం ద్వారా ఇస్లామాబాద్ కుయుక్తులపైన ఒమన్ సుల్తాను గట్టి దెబ్బ కొట్టారు. ఫలస్తీన్లు ఇండియా వ్యతిరేకమేమీ కాదు. గాజాపైన ఇజ్రాయిల్ దాడులతో దిక్కుతోచని స్థితిలో పడ్డ ఫలస్తీనియన్లను ఇండియా సహాయ సామగ్రిని పంపింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలన్న ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని మద్దతు తెలిపింది. ఒమన్ సుల్తాను పర్యటన నేపథ్యంలో ఇతర ముస్లిం దేశాలు ఇండియా వైఖరిని అర్థం చేసుకునే అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పవచ్చును. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు కట్టుబడి ఉండాలని, ఇతర దేశాల సార్వభౌమత్వము, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఢిల్లీ, మస్కట్ తమ ఉమ్మడి ప్రకటనలో పిలుపునిచ్చాయి. ఫలస్తీనియా సమస్య పరిష్కారంపైన చర్చించాయి. ఈ పరిణామాలన్నీ గాజా సంక్షోభాన్ని తక్షణము తెరపడాలన్న ఇరు దేశాల బలమైన కాంక్షను నిదర్శనాలుగా భావించవచ్చును. ఇది అంతర్జాతీయ రిలేషన్లో అతి ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే గల్ఫ్ కోఆపరేషన్